దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 5 సోమవారాలు ఈసారి మన యొక్క అదృష్టం వల్ల 5 సోమవారాలు రావడం అనేటువంటి ఎంతో సుకృతం. ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తర్వాత సాయంకాలం పూట ప్రదోషకాలంలో కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మహాలింగార్చన, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా చతుష్ఠీశుపచార పూజ రాజరాజేశ్వరి అమ్మవారికి. అదేవిధంగా తర్వాత 19వ తేదీ రోజు ఋగ్వేద యజుర్వేద ఉపాకర్మలు, నూతన యజ్ఞోపవీత ధారణం, స్వామివారికి నూతన యజ్ఞోపవీత సమర్పణం. తర్వాత విశేషంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేషంగా రుద్రహోమం. తర్వాత ఆర్ద్రా నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా లక్ష బిల్వార్చన మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. విశేషం ఏంటంటే శ్రావణ మాసాన్ని మన మహాశివరాత్రి పర్వకాలం కంటే కూడా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాన్ని మహాశివరాత్రి పర్వకాలం కంటే కూడా విశేషంగా చెప్తారు. మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం తత్రాపి దుర్లభం మన్యే నభోమాసి ఇందువాసరే. అలాంటి నభోమాసమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి 5 సోమవారాల్లో రాజరాజేశ్వర స్వామి వారిని విశేషంగా దర్శించుకొని భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది. అనేక మంది సాయంకాలం నగ్నవ్రతాలు ఉంటూ స్వామివారి యొక్క కృపకు పాత్రవుతారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తున్నాము. ఓం స్వస్తి.